అబ్బో ఈ ఎండ పాడుగాను పగోన్ లెక్కన చంపబట్టే ఈ ఎండకు తిరిగితే నల్ల పడతా. అబ్బో పోతా. అబ్బో ఎండ మామూలు కొడతలేదురా. అబ్బో ఎండ మామూలు కొడతలేదురా. అమ్మయ్యా ఉడకపోతా అంటే ఉడకపోతానే పోయింది. ఓ ఏమైందయ్యా అలసిపోయినవా? మరి ఎండలు ఏమైనా చిన్నగా ఉన్నాయా అనే బయట బట్టలు ఆరేసిన పూకలు పెట్టట్టున్నాయి. మరి ఎందుకయ్యా బయటికి పోవుడు? బయటకు పోకుంటే పళ్ళు ఎట్లా కావాలి? పొలం కాడికి వేస్తానా. మరి ఎండకెందుకయ్యా పోవుడు? చల్లబడ్డాక పోతే కాదా? ఎండ లేనప్పుడు వేయండి. మధ్యలో ఎండ బాగా అయింది. ఉండవయ్యా మరి నిమ్మకాయ షర్బత్ తీసుకొని వస్తా. అది తాగితే కడుపులో చల్ల పడుతుంది. అబ్బా ఆ పంజే చల్ల పడతా. సరే తీసుకొస్తా. సరే అరే ఇది నిమ్మకాయ వింటానికి అయిందా లేదా నిమ్మ చెట్టు పిండి పిప్పి చేసి రసం తీసి షర్బత్ చేసుకుని వస్తుందా? కత్తలేదేమ్రా. ఇగో షర్బత్. ఏమే షర్బత్ నా ఒక్కరికి చేసినావా లేదా ఊరందరికి చేసినావా? ఊరందరికి నేనెందుకు చేస్తా? అరే నేను నిమ్మనప్పుడే తెస్తే ఆ తాగితే నాకు తాకిన వాడు తెప్ప ఎప్పుడో పోవుగానే. మరి నిమ్మకాయ విండొద్దా? ఉప్పు కలిపొద్దా? అటు అయిపోతుందా? సరే తీయే తాగుతుంది. అమ్మయ్యా కడుపులా చల్లగా ఉండే. ఉంటది ఉంటది. ఎందుకుంటది? నాకు ఉజ్జకుండా తాగితే చల్లగా ఉంటది. ఇంటి ఏం చేస్తాన్న వీడా? ఏం లేదే. ఎందుకు? ఎందుకంటానవేంది? అట్టే కూసోని తినేతందుకు సిగ్గు అనిపిస్తలేదా? దేని గురించి అంటానవే? అట్టేనే కూర్చుంటానవేంది? పని పోతే ఏమైతుంది? కాళ్ళు అప్పగించుకొని కూర్చుంటేనే పైసలు వస్తాయా? ఇవాళ ఏం పని పోమంటావే? ఏం పని పోవాలంటావేంటి? పనికి పోకపోతే పైసలు పరిగెత్తుకుంటూ వస్తాయేంది? గట్లేని రావు గాని తాను హుషారు ఉండొద్దానే. హుషారు లేకుంటే ఎట్లున్నది? కంచర్ నిండా బువ్వ వేసుకొని మంచం మీద కూర్చొని తింటలేవా? ఏమో హుషారు లేదంటున్నావు? తమాషాలా? నిజంగానే లేదే. నీతో తమాషలు ఆడుతానా? సరే సరే ఇవాళ బిడ్డ దగ్గరకన్నా పోదాంపా. అబ్బా ఇవాళ ఎందుకే? కొంచెం నా పానం మంచిగానే కొంచెం తీరాదు. ఏమంటావు? అనుడేం లేదు, నేను చెప్పినా కదా ఇలా పోవాలి గంతే. సరేనే సరే పోదాంపా. నేను బ్యాగులో బట్టలు చదువుతా. సరే సరే సదురుపో. చదువుతానే. ప్రియా ఇలా ఏం కూర చేస్తున్నావే? నీకు నచ్చింది చేత్త పట్టు. అగో నాకు నచ్చిందంటే ఏం చేస్తావే? పప్పు చారు చేస్తా. చెయ్యే. బిడ్డా మంచిగున్నావా? అగో అమ్మా ఇప్పుడేస్తా రాని. మంచిగున్నావా? మంచిగున్నాం బిడ్డ. బాబు మంచిగున్నావా? అత్తమ్మ మంచిగున్నావా? మామ మంచిగున్నావా? ప్రియా కొంచెం బయట పడిందే పోయేస్తా. అత్తమ్మని మామని ఇంట్లో తీసుకోపో. సరే సరే పోవాలుడు, అంతా నేను చూసుకుంటా కదా. అమ్మా బాపు రండి.
సరే గాని ప్రియా నేను చెప్పిన కూర అది చేసి పెట్టు. సరే చేసి పెడతా గాని నువ్వైతే పోయి రాపో. సరే అమ్మ దాయ్ బాపు. అవునా బిడ్డ, అల్లుడేదో ఇష్టమైన కూర అంటాడు, ఏంది అది? అదా అమ్మ పప్పుచారు, అది చేస్తే జుర్రుకుంట తింటాడు. ఆహా అట్లనా? మరి అల్లునికి అస్సలే నచ్చని కూర ఏంది? అస్సలు నచ్చని కూరనా? దొండకాయ కూరనే అమ్మ. దాని వాసన కూడా పడదు ఆయనకి. ఆ అయితే అదే కూర ఉండవు. అదే కూరనా? ఆ కూర నచ్చదు కదని అదెందుకు చేయమంటాను? దొండకాయ అంటే నాకు ఇష్టం, అదే చేయను. ఆయనకి మాట ఇచ్చిన కదమ్మా. అయితే ఏమైతదే? నాకే కదా చేసేది. అల్లునికి నచ్చింది చేస్తా అంటుంది, చేయని రాదే. నీకెందుకు? మేము మాట్లాడుకుంటున్నాం కదా, మూసుకొని ఉండు. గట్లుండాలి. నేను చెప్పింది చేయి బిడ్డ. ప్రియా అయిందా పప్పుచారు? దొండకాయ అయింది దా తిందు. దొండకాయ అయింది దా తిందు. దొండకాయనా? గా కూర ఏందే? పప్పుచారు చేసేటందుకు చింతపండు లేదు, అందుకే దొండకాయ చేసిన. చేసేటందుకు నీకు వేరే కూర దొరకలే అనే గా కూర చేసినావు? అయ్యో ఏమైంది ఇప్పుడు? ఒక పూట తిను. అరే నాకు నచ్చిన కూర ఏమంటే చేయలేదు, ఈ కూర చేస్తే నేను తింటానే. నేను తినా. అల్లుడేందే గంత కోపంగా వెళ్ళిపోతాడు? నచ్చని కూర చేసిన కదమ్మా, అందుకే వెళ్ళిపోతాండు. అయితే ఏందే గట్ల పోతాడా? మనం ఏం చెప్తే అది తినాలే, మనం ఏం చెప్తే అది వినాలే. అంటే ఏంది? నీ మొగడు నీ అదుపులో ఉండాలి, నీ మాటకు ఎదురు చెప్పద్దు. ఎదురు చెప్పకుండా ఎట్లుంటది? మనం ఎదురు తిరిగితే ఎదురు చెప్పకుంటుంటారే. నీదే పైచేయి కావాలి, నీ పెత్తనమే కొనసాగాలి, అన్నీ తెచ్చిపెట్టుమని చెప్పాలి. తినకుంటే ఎట్లనే? మరి ఎట్లా కలిసి ఉండేది? ఇనుకుంటే ఊకుంటా మానే, ఇల్లంతా గాయ గాయ చెయ్యాలి. అట్లా చేస్తేనే ఆయన నీ మాట వింటాడే. ఆయన మాట అస్సలకి నద్దు నువ్వు. తినకుండా ఎట్లనే? ఎట్లా కలిసి ఉంటాం మరి? ఎట్లయినా కలిసి ఉంటారే, కానీ పైచేయి మాత్రం నీదే కావాలి, అన్ని పనులు చేపించుకోవాలి. ఒక్క మాట చెప్పాలనా? చెప్పి. ఇగో ఆయన ఎప్పుడు నీ కాళ్ళ కిందనే ఉండాలి, అర్థమైందా? నువ్వు చెప్పింది మంచిగా ఉన్నదే అమ్మ. నువ్వు చెప్పినట్టే ఆయనకి ఊపిరి ఆడకుండా చేస్తా. గది. ఏమైనా ఏమైనా తొక్కు పాకెట్ అన్న పచ్చడి పాకెట్ ఏమన్నా నానే? అవెందుకు? అవే వాళ్ళు తింటారు. అగో ఎవరు అంటావేందే? అన్నం తింటాం కదా. అందరం ఎవరం తినాం, అదే తింటాం. మరి నేనని తెచ్చుకుంటానే, నేను తిన కదా దొండకాయ కూర. ఎందుకు తిను? తినాలి, ఏది తెచ్చిడద్దు, అన్నింది తిని చాలు. అరే నచ్చని తినమంటే ఎట్లా తినాలే? నాకు అలవాటు లేదు కదా. తింటుంటే తింటుంటే అదే అలవాటు అవుతుంది. అరే ఆయనకు తిరుపతి లేదు బిడ్డ, ఆయనకి ఇష్టంలో తెచ్చుకొని తినే రాదు. నీకే పని, నీ పనులు చేసుకోవచ్చు కదా, మూసుకొని ఉండు. నువ్వేం తెచ్చిడద్దు, నేనేం చేసుడద్దు,
నేనేం చేసినో నువ్వు గదే తినాలి అంతే. ఏ సరే పో వేసుకురా పో తింటా. సరే. అల్లుడు నువ్వు కడుపు నిండా తిన్నట్లేదు, హోటల్లోకి పోయి ఇట్లా తింటావా? హోటల్ ఎందుకే బాపు, ఒక్కసారి తింటే అదే అలవాటు అవుతుంది. హోటల్ అలవాటు అయితే ఇక ఇంటి పువ్వే నచ్చది. అట్లా కాదు బిడ్డ. ఏ చెప్తాంటే నీకు వినబడతలేదా? నోరు బాగానే లేస్తుంది, నోరు మూసుకొని సపరేట్ నాడు మన ఇంటికి మనం పోదాం. అరే అత్తమ్మా ఇయ్యాల వచ్చిళ్ళు ఇయ్యాల పోతారా? ఉండేటోళ్ళు అయితే పోతామని ఎందుకు చెప్తారు? ఎప్పుడు రావాలో తెలిసిన వాళ్ళకి ఎప్పుడు పోవాలో తెలియదా? సరే బిడ్డ, నువ్వు పోయేస్తావు బిడ్డ, పోయేస్తాం. సరే అమ్మా. ఇంకేం చూస్తాను నాడు. ప్రియా మా దోస్తు కడతాడే, నేను లేకుంటానికి 10,000. ఎందుకు ఎందుకు ఇచ్చిడు? అవసరం ఉన్నాయట్నే అడిగిండి. ఇక అడిగితే ఎవరు అడిగిస్తా అని చెప్పినావు? అరే ఎవరిని అడుగుడేందే, అవసరానికి ఆదుకుంటే తప్పే ఉందే చెప్పు. అట్లా ఆదుకునేటందుకు భూమి మీద మస్తు మంది ఉన్నారు, మనం ఒక్కరిమే లేము. అరే నేను తెలిసి ఉన్నాని నన్ను అడిగిండే. అరే నువ్వు ఒక్కనివే తెలుసా? ఆనికి ఇంకెవ్వరు లేరా తెలిసిన వాళ్ళు? నువ్వు ఒక్కనివే తెలుసా? అరే గదంతా ఎందుకే, మనం అడిగిండు ఇద్దాం. ఇంట్లోకి వెళ్ళి ఒక్క రూపాయి బయటికి పోయినా మంచిగుండా చెప్తానా? ఆనికి ఇయ్యనని చెప్పు. అరే ఒకసారి ఇస్తా అని ఇంకోసారి ఇయ్యని ఎట్లా చెప్పానే? అదంతా అద్దు, ఇత్తే ఎట్లుంటుందో చూసుకో. ఇక ఇగో ఆడే ఫోన్ చెప్తాండే, మాట్లాడతా. మాట్లాడు, అద్దనేం అంటలేను. లేవని చెప్పు, ఉన్నాయని చెప్తే నేను ఈ ఇంట్లో ఉండనే ఉండనిగా. సరేనే చెప్పరా. అబ్బా పైసలు లేవురా, మా అత్తమా మచ్చి తీసుకుపోయిన్లు, ఇంకెప్పుడు ఇత్తది. సరే ఏంది బాధపడతానవా? మరి లేకుంటే ఏందే, ఏం చేయాలో చెప్పు. ఇత్తని ఆశ పెట్టి ఇయ్యకుంటే ఎట్లా? ఎట్లా లేదు గట్ల లేదు, ఇయ్యందే మంచిదైంది. నువ్వేం బాధపడకు. ఇయ్యనప్పుడు బాధపడుతుంది, బాధపడకపోతుంది. ఏమైంది ఇలా జల్దీ వచ్చినావు? ఇలా మన చుట్టాలది ఫంక్షన్ ఉంది కానీ అటు పోదామని తొందరగా పని కానీ వచ్చిన. సరే పోయిరా నువ్వే. నేను ఒక్కరిని ఎట్లా పోతానే, నువ్వు రావా? నేను ఏడికి పడతాడికి రాను, నువ్వే పో. సరే తీయే. ఇగో ఆడ కట్నం రాయాలి, ఒక 1000 రూపాయలు. పైసలా? పైసలేంది? పైసలేందా? పైసలు లేకపోతే కట్నం ఎట్లా వేసేస్తానే? ఏయకు, నిన్నెవరు పొమ్మన్నారు, ఎవరేయమన్నారు? అరే గట్లా అంటారేందే, తెలిసిన మనిషి పిలిస్తే పోకపోతే ఎట్లుంటదా? ఎట్లుంటది? అక్కడున్న 100 మందిలా నిన్నొక్కరిని చూడర్తి. ఛీ నీకు అర్థం కాదు గాని, నువ్వు పైసలు అయిపోతేదే నేను అడుకొని పోతుంది. ఇయ్య నువ్వు ఎవరిని అడిగేది లేదు, ఎక్కడికి పోయేది లేదు, ఇంట్లోనే ఉండు. ఏందే నువ్వు అసలు నన్ను అర్థం చేసుకోవా? నీ మాట నువ్వేనేంది? నా మాట నాదే, ఏం చేయాలో ఏం చేయదో నేను చెప్తా కదా, చెప్పింది చెయ్యి.
నీతోటి నా నెత్తంతా ఖరాబ్ అవుతుంది. జర నన్ను అర్థం చేసుకోయే. నువ్వు నాకేం చెప్పకు, నేను చెప్పింది నువ్వు చేయి అంతే. అబ్బా నువ్వు నన్ను అస్సలు అర్థం చేసుకోవేంటే, నీదే రేఖలు అనుకుంటావు. చెప్పింది చెయ్యి గంతే. ఏమైందలుడు గిడ కూర్చున్నావు? ఏం చెప్పాలా మామ, నీకు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు. ఏమైందలుడు? అసలు నీ బాధ ఏంది నాకు చెప్పు. నా బాధ ఎవరి గురించి అయితే నీతో చెప్పుకోవచ్చు మామ, కానీ నీ బిడ్డ గురించి అయితే నేను ఎట్లా చెప్పాలా మామ నీకు? ఏంది నా బిడ్డతోనా? ఏమన్నా ఇబ్బంది పెడుతుందా నిన్ను? ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కాదు మామ. సావు ఒక్కడే తక్కువైంది నాకు. నా మాట ఏమింటలేదు, నేను చేసిన పని మెచ్చుతనే లేదు. ఒక్కటే మంకు పట్టు పట్టింది, నా తలకాయ పలిగిపోతుంది మామ. అట్లనే అల్లుడు అత్త ఇంటికాడనే ఉన్నది, మాట్లాడదాంపా. పాలుడు మాట్లాడదాం. బిడ్డ అల్లుని ఎట్లా చూసుకుంటానవే? నేను చెప్పినట్టే చూసుకుంటానవా? నువ్వు చెప్పినట్టు చూసుకుంటే నీ బిడ్డను ఎట్లయితేనే అమ్మా అంతకు రెట్టింపు చూసుకుంటానా. శబాష్ బిడ్డ. భర్త అడుగు జాడల్లా మనం నడవద్దు, మన అడుగుల కిందనే అల్లుండాలే. ఛీ, నువ్వు తల్లివాయే. నీకన్నా సౌతి తల్లుడు మంచిగా చూసుకుంటారు కాదే. ఏయ్ ఏం మాట్లాడతానావు? ఇన్నేళ్ళు నా మనసులో దాచుకున్న మాటలు మాట్లాడతానా? బిడ్డకు అల్లునితోని మంచిగా ఎట్లుండాలో నేర్పాలి గాని అల్లుణ్ణి అనగలక్కువ నేర్పుతారే. కాపురం పచ్చగా ఉండాలని మంచి మాటలు చెప్పాలి గాని పచ్చని కాపురంలో నిప్పులు పోసే మాటలు మాట్లాడతారే. నోరు బాగలేస్తాందేంది? ఇన్ని రోజులు నా నోరు మూసుకున్నందుకు నీ నోరు లేపినావు కాదే, ఇప్పుడు నేను నోరు లేపుతా. అందరు నా లెక్క పెళ్ళని చెప్తే ఎన్ని రోజులు ఉంటారనుకున్నావే? నీ మాటలకు నీ బిడ్డ నాశనం అయింది. అల్లుడి మీద అధికారం చూపిస్తే సావడానికి సిద్ధమవుతాడే అల్లుడు. ఎర్రటి సింధూరం పెట్టుకునే బిడ్డలు బొట్టు లేకుండా చూస్తావే. నేను చెప్పిన మాటలు అంత విషయమా అయ్యా? పానం తీసే అంత విషయమే. భార్య అంటే భర్తకు సహాయం చేయండి, పెత్తనం చేయొద్దు. అతనికి కష్టం వస్తే ఓదార్చాన్నే, బాధ వస్తే భరోసియాన్నే, వెనుకుండి నడిపియాన్నే, వెన్నుపోటు పొడిసే మాటలు మాట్లాడద్దే. నీ అసొంటి తల్లులుంటే బిడ్డల బతుకులు ఆగమైతాయే, అల్లుళ్ళ పానాలు పోతాయి. గా మాటలు చెప్తారే బిడ్డలకు? ఛీ, నా బిడ్డను ఒక మెట్టు ఎక్కించాలనుకున్నా గాని అల్లుని తొక్కించేటట్టు చేసిన. నేనున్నట్టే నా బిడ్డ కూడా ఉండాలనుకున్నా గాని అల్లునికి గిట్ల అవుతుంది అనుకోలే. అల్లుడు నువ్వు ఎట్లా భరించినవో ఏమో తెలియదు కానీ నన్ను క్షమించు అల్లుడు. అయ్యో తమ్మ, అట్లా ఇన్నేళ్ళు నువ్వు నన్ను ఎట్లా భరించినవయ్యా, కానీ ఇప్పటి నుంచి నువ్వు చెప్పిన అడుగు జాడల్లో నేను నడుపుతా. నన్ను క్షమించు. నీ మాటే నడవనియే, కానీ నా మాట కూడా విను, అప్పుడే సంసారం చక్కగా నడుతుంది.
ఏం తెచ్చురద్దు, నేను వేరే ఏం చేసురద్దు. నేను ఏం చేసిందో నువ్వు అదే తినాలి అంతే. ఏమంటారు ఇడ కూర్చున్నావేంటి తర్వాత ఇటు శాంతి అది నువ్వు ఎవరిని అడిగేది లేదు, ఎక్కడికి పోయేది లేదు, ఇంట్లోనే ఉండు. ఏంటి నువ్వు అసలు అర్థం చేసుకోవా? ఈ మాట నేనే అరే నేను తెమ్మన్నప్పుడు తెస్తే అది తాగితే నాకు తాగిన మాట తప్ప ఎప్పుడు పోవాలనే. సూపర్ చూసి చూసి డైలాగ్ చెప్పండి, ఆమె ఫాలో ఏం లేదే, ఎందుకు చేయి కొట్టకు, ఎట్లా ఏమంటావు అని చేసి గదొకడికి అర్థం చేయి నువ్వు. అదే కూరనా? ఆ కూర నచ్చదు కదా, ఆ కూర నచ్చదు కదా, దాని ఎందుకు చేయమంటాను? మనం ఏం చెప్తే అది చెయ్యాలి, మనం ఏం చెప్తే అది తినాలి. ఇప్పుడు నీ అదుపులో ఉండాలి, నీ మాటలకు ఎదురు చెప్పద్దు. నువ్వు చెప్పినట్టు తినాలి. నీ అదుపులో ఉండాలి, నీ మాటకు ఎదురు చెప్పద్దు. రైట్ చెప్పు. ఓకేనా? వినకుంటే ఎట్లనే మరి ఎంత కలిసి ఉండు? తినకుంటే ఎట్లుంటాడే? వినకుంటే ఎట్లనే? అరే నచ్చని తినమంటే ఎట్లా తినాలనే? నాకు అలవాటు లేదు కదా. అల్లుడు తిననంటారు కదా, అల్లుడు తిన అల్లుడు తినంటుండే కదా బిడ్డ. ఆయన నచ్చింది తెచ్చుకోరా. Right. నువ్వు ఇగో నువ్వు ఇట్లా ఇగో ఈయన కోటింగ్ ఇస్తుంది గట్టిగా, అది మొత్తం చూసారు కదా మా వీడియో ఎట్లున్నది? మంచిగా ఉన్నది కదా. ఇట్లాంటి వీడియోస్ ఇంకా మంచి మంచివి మీ ముందుకు రాబోతున్నాయి. సో ఛానల్ ని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మా ఛానల్లో వచ్చే వీడియోస్ మీ వరకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.